ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వేడుకలు 15 రోజులకు చేరుకున్నాయి. ఇక జనవరి 29 మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్న నాగసాధువులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎలా వస్తున్నారో తెలీదు. ఏ రైల్వే స్టేషన్లో కానీ, ఏ బస్ స్టాండ్లో కానీ కనిపించడం లేదు. కానీ ప్రయాగరాజ్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇదే ఓ మిస్టరీగా మారింది. ఇంతకీ ఎవరి నాగసాధువులు? నాగసాధువుల రూపం దిగంబరం, దేహమంతా విభూతి, చేతిలో ఆయుధం, జడలు కట్టిన శిరోజాలతో, ఎర్రటి కళ్లతో భయానకంగా ఉంటారు. చీమకు కూడా అపకారం చెయ్యరు. కానీ ధర్మానికి అపచారం కలిగితే ప్రళయకాల రుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని వినడమే కానీ ప్రత్యక్షంగా చూసిన వారు లేరు. పవిత్ర కుంభమేళా సమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకొస్తారు. ఎంత నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్ళిపోతుంటారు. శంకర భగవత్పాదులు దేశంలోని 4 దిక్కుల బద్రీనాథ్, పూరి, ద్వారకా, శృంగేరిలో పీఠాల్ని ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. శైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగసాధువులున్నారు. ఆధ్యాత్మిక జీవనంతో పాటు యుద్ధ విద్యల శిక్షణలో మాత్రం ఆరితేరి ఉంటారు. భౌతికమైన వాంఛలను వదిలేసి ఎలాంటి బంధాలు లేని కఠోరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇందులో చేరవచ్చు. సాధారణంగా కుంభమేళాల్లో కొత్త వారిని చేర్చుకుంటారు. ఇందులో చేరేవారు శిరోముండనం చేసుకుని ఎవరికి వారి సొంతంగా పిండ ప్రదానం చేసుకోవాలి. దీంతో ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేస్తారు. పండ్లు, దుంపలు భుజిస్తారు. ఎక్కువ కాలం ఉపవాస దీక్షలో ఉంటారు. ఇహలోక అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. నాగసాధువులు కుంభమేళాలకు మాత్రమే హాజరవుతారు. ఎంత దూరమైనా ఎలాంటి పాదరక్షలు లేకుండా విభూతిధారులై నడుస్తారు. ఎముకల కొరికే చలిలోనూ, నిప్పులు చెరిగే భానుడి తీవ్రతలోనూ వీరు చెలించరు. కుంభమేళాకు హాజరయ్యే వారిని దర్శించుకుంటే మంచిదని కోట్లాది మంది భక్తుల విశ్వాసం.